కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. పౌలు గారు కొరింథీలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుని కొరకైన మీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. లోకంలో మనం చేసే వ్యర్థమైపోతాయి, కానీ దేవుని కొరకు నీ ప్రయాస ఎప్పుడు 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 వ్యర్థం కాదు. అందుకే దేవుని కొరకు నీ ప్రయాసలో నువ్వు పని చేయుచున్నప్పుడు స్థిరంగా నిలబడు, కదలొద్దు. నువ్వు ఏ పనైతే దేవుని కొరకు చేస్తున్నావో ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. వింటున్నారా? నీ ప్రయాస వ్యర్థం కాదు. ఆకాశాన్నంటే గోపురం కట్టి గొప్ప పేరు తెచ్చుకుందాం రండని అందరూ ఒక చోట చేరి ఆకాశాన్నంటే గోపురం కట్టారు. ప్రభు దిగొచ్చాడు, వారిని చెదరగొట్టాడు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, వ్యతిరేకమైన పని, వ్యతిరేకమైన సంకల్పం నిలవదు. వారి ప్రయాస వ్యర్థమైపోయింది. అవునండి, దేవుని కొరకు కానిది ఏదైనా సరే, ప్రసంగి అంటున్నాడు, ఒకడు గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడుతున్నట్టుంది అన్నాడు. ఈరోజు మీరు పడిన ప్రయాస వల్ల లాభం ఉన్నదా? గాలిని పట్టుకోగలరా? అంతే. కానీ క్రీస్తు కొరకైన నీ ప్రయాస నీకు ఘనతను, స్థిరతను, యోగ్యతను, ఆధిక్యతను, గొప్పతనాన్ని, గుర్తింపును, జీతాన్ని, కిరీటాన్ని తెస్తుంది. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. మానవుని ప్రయాస దేవుడు లేకుండా దేవుని కొరకు పడే ప్రయాస ఎంత తేడా ఉంది ఆలోచించండి. ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలి. ప్రయాస పట్టడానికి పరుగులు తీశారు. మీ జీవమే పాటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైన నీటి ఆవిరి. దేవుడు లేకుండా మీ ప్రయాస దేనికి? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం కదా? ప్రయాసపడ్డాడు, సర్వలోకాన్ని సంపాదించాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే లోకంలో మన ప్రయాస వ్యర్థం. జ్ఞానైన సలోమోను అదే కదా అంటున్నాడు, వ్యర్థం 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 వ్యర్థం. దేవుడు లేని జీవితం వ్యర్థం. దేవుడు లేనిది ఏదైనా వ్యర్థం అండి. అందుకే పౌలు గారు కొరింథీయులకు చక్కని ఉపదేశం చెప్తున్నాడు. మీ ప్రయాస ప్రభు కొరకు, మీ ప్రయాస వ్యర్థము కాదు అంటున్నాడు. దేవుని కొరకు నువ్వు పనిచేసావే, ఆయన మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాదు. హెబ్రీ పత్రిక 6:10 అంటున్నాడు. అవును, ఆయన మర్చిపోడు. ఆయన అవును, నువ్వు చేసిన ప్రార్థనలు వ్యర్థం పో. దేవుని కొరకు నువ్వు పని పెట్టుకుని ఉన్నావే, విశ్వాసంతో నిరీక్షణతో వ్యర్థం కాదు. ప్రభువును బట్టి నువ్వు చూపిన ప్రేమ వ్యర్థం కాదు. నువ్వు చేసిన పరిచర్య, ప్రభునామమును బట్టి నువ్వు కష్టపడ్డావే, అదెప్పుడు ఎప్పుడు వ్యర్థం కాదు. కాబట్టి క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ, ఎందుకో తెలుసా, నువ్వు చేసిన ఆ పని, ఆ ప్రయాస నిలిచి ఉంటుంది. ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు కొరకు ప్రయాస తప్ప ఇకేది ఉండదు మనకి. ప్రసంగి గ్రంథం అంతా దేవుడు లేకుండా ఒక వ్యక్తి పడిన ప్రయాసం గురించి చెప్తుంది. ఏం మిగిలింది? ఆయన ఒక మాట చెప్పాడు, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు. లోకములన్నీ సంతోషం లేని దినాలే, తాత్కాలికం. సలోమోను పడిన ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది, వ్యర్థం. కానీ చివరికి చెప్పాడు, మానవ కోటికి ఇదే విధి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడవాలంటే ఆయన కొరకు ప్రయాసపడండి, ఆయన కొరకు జీవించండి. ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఇదే మనం చేయాల్సింది.